అందరికీ నమస్కారం. బాబు ప్రభుత్వంలో హత్య బయటపెట్టిన మంత్రి. ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సెప్టెంబర్ 29 ఆదివారం రాత్రి నుంచి తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పాప ఆచూకీని వెతకడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోజా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాలిక కనిపించకుండా పోయిన 4 రోజుల వరకు పోలీసులు బాలిక ఆచూకీని కనుగొనలేకపోయారని, చివరికి ఇంటికి 4 కిలోమీటర్ల దూరంలో పాప శవమై కనిపించిందన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లాలోని నియోజకవర్గంలో 7 ఏళ్ల బాలిక ఈ విధంగా హత్యకు గురవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం పోలీసులను వాడుతోందంటూ దుయ్యబట్టారు. రెడ్ బుక్‌లో తమ పేర్లు రాసిపెట్టుకున్న వారిపై కక్ష సాధింపుల చర్యలకు పాల్పడడంతో ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపై చూపించడం లేదని నిప్పులు చెరిగారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉన్నాయా? మదనపల్లెలో ఫైల్స్ దగ్ధమైతే డీజీపీని హెలికాప్టర్‌లో పంపిన సీఎం ఆడపిల్ల హత్యకు గురైతే డీజీపీని ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. పొంగనూరులో 7 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యం కారణంగా జరిగిన హత్యేనని ఆరోపించారు రోజా. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.